కాలం క్రియేట్ చేయాలంటే మళ్ళీ div అనే ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లస్ కాల్ హైఫన్ అని పెట్టామనుకో, అంటే కాలం అనేది కూడా క్రియేట్ అయింది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మన పీపీటీలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ మీ స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ అన్ని డివైసెస్లో కూడా ఒకేలా కనపడాలి. అది ఎలా కనపడాలి, ఫస్ట్ లోగో కనపడాలి, ఆ లోగో కింద మెయిల్ ఐడి కనపడాలి, ఆ మెయిల్ ఐడి కింద అడ్రస్ అనేది కనపడాలి. అలా కనపడాలి అంటే ఫస్ట్ మనకు అక్కడ ఉన్న ఇమేజ్ ఉంది చూడు, ఆ ఇమేజ్కి సంబంధించిన లోగో అనేది సెట్ కావాలంటే అది ఎన్ని గ్రిడ్ కాలమ్స్లో ఆక్యుపై అయ్యేటట్లు చేయాలి. మనము ఓన్లీ అవైలబుల్ విత్ ఎంత అయితే ఉందో ఆ అవైలబుల్ విత్లో ఓన్లీ లోగో ఒక్కటే కనపడేటట్లు చేయాలి. అలా కనపడేటట్లు చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ ఎన్ని గ్రిడ్ కాలమ్స్ కనపడాలని చెప్పాలి. 12 గ్రిడ్ కాలమ్స్కి లోగో అనేది ఒక్కటే ఉండేటట్లు చూడని చెప్పాను. తర్వాత మనం లోగో అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, లోగో అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, లోగో అనేది సెట్ చేయాలంటే ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ పెట్టి IMG అనే ఒక ట్యాగ్ పెట్టేసేసి SRC అంటే సోర్స్ ఫైల్ అనే ఒక అట్రిబ్యూట్ రాసేసేసి తర్వాత ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో ఏం చేయాలంటే మనం ఏ లోగో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ లోగోకి సంబంధించిన URL అనేది మనం ఏం చేయాలంటే కాపీ అండ్ పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అలా చేయాలంటే నేనేం చేశానంటే మర్చిపోయాను, ఇక్కడ పెట్టేసాను అనమాట. ఇక్కడ ఉన్న లోగోకి సంబంధించిన థింగ్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే మీ అందరికీ ఏం చేస్తుందంటే కాపీ చేసేసేసి మీ అందరికీ పేస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఏంటంటే షేర్ చేయడం అనేది జరుగుతుంది. టుడే సెషన్ ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ చార్ట్లోకి వచ్చేసి షేర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఇమేజ్ అనేది పెట్టాలంటే ఆ ఇమేజ్కి సంబంధించిన URL కావాలి కాబట్టి ఆ URL అంతా కూడా ఎక్కడ ఉందంటే ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను కాపీ చేసుకుంటున్నాను URL మొత్తాన్ని. ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ తీసుకొచ్చి నేనేం చేస్తాను అంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేసేసి ఇమేజ్ పెట్టడం అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి వాయిడ్ ఎలిమెంట్ చేయాలంటే చేయాలి ఫార్వర్డ్ స్లాష్ అను యాంగులర్ బ్రేస్తో కనుక క్లోజ్ చేసామనుకో అప్పుడు ఇమేజ్ అనేది వస్తుంది. ఓకేనా, మనం ఏం చేసామంటే ఈ కలర్ కాకుండా ఈ కలర్లో సెట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఓకే. తర్వాత నేనేం చేస్తాను అంటే ఈ ఇమేజ్ అనేది అంత బండగా రాకూడదు, నాకు ఏం కావాలంటే కొంచెం సైజింగ్ అనేది జరగాలి అనుకున్నాను. ఆ ఇమేజ్ అనేది సైజింగ్ జరగాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి CSSలోకి వెళ్ళి రూల్ సెట్ అనేది రాసుకోవచ్చు కదా. ఆ రూల్ సెట్ కాకుండా డైరెక్ట్గా మనం చేయాలంటే ఏం చేద్దాము, బూట్స్ట్రాప్ యూటిలిటీస్ యూజ్ చేద్దాం అనుకున్నాం. బూట్స్ట్రాప్ యూటిలిటీస్ యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, క్లాస్ అనే అట్రిబ్యూట్ని కంపల్సరీ మనం వాడాలి. వాడేసేసి వాల్యూ ప్లేస్లో మనం ఏం చేయాలంటే విత్ అనేది ఏం చేయొచ్చు అంటే విత్ అనేది సెట్ చేయాలంటే మనం 2 waysలో సెట్ చేస్తాం. ఏంటిది, మామూలుగా పిక్సెల్ అనే మెథడ్లో సెట్ చేస్తాం, మరొకసారి దేంతో సెట్ చేస్తాము, పర్సంటేజ్ అనే దాన్ని యూజ్ చేసి సెట్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పర్సంటేజ్ అనేది యూజ్ చేసి సెట్ చేద్దాం అనుకున్నాను. అలా సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే W-25 అని పెట్టాను. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం ఒకసారి. అది సైజ్ అనేది సరిపోయింది, నాకు 25 పిక్సెల్ సైజ్లో నాకు అది రావడం అనేది గమనించాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీ హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. దాని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఓకే, దాని నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్డర్ ఫుడ్ అండ్ ఇక్కడ ఉంచుండే ఆర్డర్ ఫుడ్ అండ్ దీన్ని టు డూ foodmunch.com అని ఉంచుడు. ఆర్డర్ ఫుడ్ @foodmunch.com అనే వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము, అక్కడ ఉన్నదంతా కూడా బండగా ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని హెడ్డింగ్ అనే దాని ద్వారా క్రియేట్ చేద్దాం. అలా హెడ్డింగ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, H1 అనే ఒక ట్యాగ్ తీసేసుకొని ఆ హెడ్డింగ్ లోపల ఏ కంటెంట్ అయితే పెట్టాలనుకుంటున్నామో అది రాసుకున్నాం. ఆర్డర్ ఫుడ్ foodmunch.com అనేసి పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఆ మెయిల్ ఐడి అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఈ మెయిల్ ఐడి అంతా కూడా అందంగా రావాలంటే ఏం చేద్దామంటే CSSలోకి వెళ్ళి రూల్ సెట్స్ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అందంగా చేయొచ్చు అనమాట.
అలా చేయొచ్చు అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి రూల్ సెట్ అనేది రాద్దాం. రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేస్తాము, డాట్ అనేది ఒకటి పెట్టేసేసి మనం ఏం చేద్దామంటే ఏం ఏం భాగం చేస్తున్నాము, ఫూటర్ సెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఏం చేద్దామంటే ఫూటర్ హైఫన్ ఏం చేస్తున్నాం, ఫుడ్ మంచి రెస్టారెంట్ సంబంధించిన ఫూటర్ హైఫన్ సెక్షన్ హైఫన్ ఏం చేస్తున్నా అంటే హెడ్డింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి హెడ్డింగ్ అని రాస్తున్నాను. ఓకేనా, ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఒక ప్రాపర్టీ అని వాల్యూస్ అనేవి సెట్ చేద్దాం. ఏం చేద్దాం, మన టెక్స్ట్ అంతా కూడా అందంగా రావాలంటే ఏం చేయాలంటే ఫాంట్ ప్రాపర్టీస్ అనేవి వాడాలి. ఫాంట్ ప్రాపర్టీస్లో ఏంటంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేను చేశానంటే రోబోటో అనే ఒక స్టైల్ని అప్లై చేశాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే నా టెక్స్ట్ అంతా కూడా సైజింగ్ చేయాలి. అలా సైజింగ్ చేయాలంటే ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే 26 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే నా టెక్స్ట్ అంతా కూడా కొంచెం బండకు కనపడాలి. అలా కనపడాలంటే ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో 500 అని ఇచ్చేసాను. ఇక్కడ ఉన్న స్టైల్స్ అన్నీ కూడా మన ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై కావాలనుకుంటున్నామో అప్పుడు ఏం చేయాలంటే మనం క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ అనేది ఒకదాన్ని కాపీ చేసేసుకొని ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి దాంట్లో ఏం చేయాలంటే క్లాస్ నేమ్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసేసి అనుకో అప్పుడు ఏమైందంటే మనం పెట్టిన ప్రతి స్టైల్ అనేది కూడా ఏమైందంటే దానికి అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని 300 చేశాను. అది ఇంకొంచెం చిన్నది కనపడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని 22 చేద్దాం. ఓకే, తర్వాత చెక్ చేసుకుందాం. తర్వాత భాగం ఏంది అనేది ఒకసారి చూద్దాం. తర్వాత భాగం ఏంది, అక్కడ ఉన్న అడ్రస్ అనేది సెట్ చేయాలి. అడ్రస్ అనే దాన్ని ఏమంటారు, డిస్క్రిప్షన్ అంటారు. డిస్క్రిప్షన్ అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేస్తాము యాంగులర్ బ్రేస్ పెట్టి పి అనే ట్యాగ్తో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం. దాంట్లో ఏం చేద్దామంటే అడ్రస్ అనేది ఇద్దాం. 1 2 3 ఏంటిది అక్కడ ఉన్నది అసలు ఒకసారి నోట్ చేసుకోము. 1 2 3 ఆయూర్ విజ్ఞాన్ నగర్ న్యూఢిల్లీ ఇండియా. ఆయుర్ విజ్ఞాన్ కామన్ నగర్ న్యూఢిల్లీ ఇండియా అనేసి ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను, వచ్చేసేసింది. దీన్ని మొత్తాన్ని కూడా అందంగా స్టైలిష్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి సిఎస్ఎస్ని యూజ్ చేసి స్టైలింగ్ చేయగలం. అలా సిఎస్ఎస్ వాడాలంటే మనం ఏం చేయాలి, రూల్ సెట్ అనేది రాయాలి. అలా రూల్ సెట్ చేయాలంటే ఏం చేద్దాము, క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసి డిఫరెంట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ యూజ్ చేసేసి మనం స్టైలింగ్ అనేది చేయొచ్చు. అట్లా మనం ఏం చేసామంటే ఒక క్లాస్ అనే సిఎస్ఎస్ సెలెక్టర్ వాడి స్టైలింగ్ చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే సిఎస్ఎస్ సెలెక్టర్ అని డాట్ పెట్టానంటే సిఎస్ సెలెక్టర్ అంటారు. ఆ డాట్ తర్వాత ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. మనం ఏం చేస్తుంది ఫూటర్ సెక్షన్ కాబట్టి ఫూటర్ హైఫన్ సెక్షన్ హైఫన్ డిస్క్రిప్షన్ అని రాసుకున్నాను. డిస్క్రిప్షన్ అని ఇచ్చేసేసి నేనేం చేద్దామంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా అందంగా రావాలి అంటే మనం ఏం చేయాలి, ఫాంట్ ప్రాపర్టీస్ వాడాలి. వాటిలో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి రోబోటో అనే ప్రాపర్టీ అలానే సైజ్ వచ్చేతలకి నేను ఏం చేశాను కొంచెం చిన్నదిగా ఉండాలి కాబట్టి 18 అని అలానే టెక్స్ట్ వచ్చేతలకి వెయిట్ 10 ఇచ్చేసి ఈ స్టైల్స్ అన్ని కూడా మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకున్నాం. అలా అప్లై చేయాలంటే ఇక్కడ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసుకొని ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఏం చేయాలంటే క్లాస్ సెలెక్టర్ వాడినాం కాబట్టి క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసేసి మనం ఏం చేయాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసేసి వాల్యూ ప్లేస్ ఏం చేయాలంటే క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న ఎలిమెంట్ అనేది మన యొక్క ఎలిమెంట్కి అప్లై అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెట్ చేసాం, బట్ స్పేసింగ్ అనేది సక్రమంగా లేదనమాట. ఆ స్పేసింగ్ అనే దాన్ని మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా అరేంజ్ చేయడం అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే.
అలా చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే చుట్టూరు కూడా ఏముందో చూడు, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమున్నాయి, చుట్టూరు కూడా స్పేస్ అనేది రావాలి. పైనుండి కిందకి, కింద నుండి పైకి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏం కావాలి, అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి చూడు, లోగో అనేది ఎక్కడ ఉంది, అన్నీ కూడా సెంటర్లోకి వచ్చున్నాయి. అన్నీ కూడా సెంటర్లో వచ్చి ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కంటైనర్కి ఏం చేద్దాము టెక్స్ట్ హైఫన్ సెంటర్ అనే ప్రాపర్టీ కనుక బూట్స్ట్రాప్ యూటిలిటీ వాడామనుకో అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. అవన్నీ కూడా ఏమైనా చూడు, అవన్నీ కూడా హారిజాంటల్గా సెంటర్లోకి రావడం అనేది గమనించాము. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసేసామనుకో, ఫుడ్ మంచి రెస్టారెంట్కి పైన ఉన్న థింగ్కి మధ్యలో ఏముందంటే స్పేస్ అనేది ఉంది. ఆ స్పేసింగ్ అనేది రావాలంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ రెండింటి మధ్యలో కూడా స్పేస్ వచ్చేసింది. నాకు అంత స్పేస్ కాకుండా నేను కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే MB-2 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందంటే అంత స్పేస్ అనేది వచ్చేసేసింది. అలానే కింద దానికి కూడా స్పేస్ అనేది రావాలి కాబట్టి అప్పుడు ఏం చేద్దామంటే MB-2 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇలా చేయడంతో వెంటనే నాకేమైందంటే కింద కూడా స్పేస్ వచ్చేసింది. ఇలా చేయడంతో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? దీంతో ఈ ఫూటర్ సెక్షన్ అనేది కూడా ఏమైందంటే కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? వసంత, హలో, కాసిం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే ఒక ఫుడ్ మంచి అనే ఒక రెస్టారెంట్కి సంబంధించిన థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఎలా నీట్గా డెవలప్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. దీంట్లోనే మనం ఏం చేద్దామంటే కొన్ని కవర్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇంకేదన్నా మిగిలిపోతే ఏం చేస్తానంటే సండే అనేది ఒక ఎక్స్ట్రా సెషన్ తీసేసుకొని మీకున్న డౌట్స్ కానీ అలానే ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్లో మిగిలిపోయిన కంటెంట్ని కానీ ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఫర్దర్ ద సెషన్లో అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్తో మనం ఒక ఫుడ్ మంచి రెస్టారెంట్కి సంబంధించిన ప్రతి సెక్షన్ కూడా ఏం చేసామంటే నీట్గా డెవలప్ చేయడం అనేది అంతా ఎలా చేస్తారు ఏంది అనేది నీట్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో చేయాల్సిన అడ్వాన్స్డ్ థింగ్స్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారనే వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఏం చేద్దామంటే నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మోర్ స్టైలిష్గా చేయాలంటే ఏమేమి థింగ్స్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న
నావ్ మన దగ్గర ఉన్న ఈ ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్ ఒక ఐకాన్ ఉందన్నమాట. హ్యాంబర్గర్ ఐకాన్ సెట్ చేసాం కదా, నావ్ బార్ అనే దాన్ని. ఈ నావ్ బార్ లో అనే దాంట్లో హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయి అనమాట. ఇన్సైడ్ లో కనుక చూసామనుకో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న థింగ్ ని మనం క్లిక్ చేయగానే వెంటనే మనకి ఏం కావాలంటే ఆ థింగ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే కనపడేటట్లు ఎలా అరేంజ్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దాం అంటే నేర్చుకోవడం అనేది చేద్దాం. ఇలా చేయాలి అంటే ఏం సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాం అనేది ఒకసారి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఒక ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్కి సంబంధించిన థింగ్ని మనం ఏం చేసామంటే డెవలప్ చేసాం. దాంట్లో మనం చేసాం ఫస్ట్ నావిగేషన్ అనే బార్ని సెట్ చేసాం. తర్వాత ఏం చేసాం, బ్యానర్ అనే భాగాన్ని సెట్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, వై చూజర్స్ అనే ఒక సెక్షన్కి సంబంధించిన థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే సెట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేసాం, ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన థింగ్స్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే నీట్గా ప్రాపర్గా సెట్ చేయడం అనేది చేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాము, ఫ్రెష్ అండ్ హెల్దీ అండ్ ఆర్గానిక్ అండ్ డిలీషియస్ ఫ్రూట్స్ అంటే ఫుడ్కి సంబంధించిన సెక్షన్ని మనం ఏం చేసామంటే బిల్డ్ చేయడం అనేది జరిగింది. తర్వాత మనం ఏం చేసామంటే డెలివరీ అండ్ పేమెంట్కి సంబంధించిన సెక్షన్ని ఎలా డెవలప్ చేయాలనేది నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసేసామంటే థ్యాంక్ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ని కూడా మనం ఏం చేసామంటే ఎలా డెవలప్ చేస్తాం అనేది కూడా నేర్చుకున్నాం. అలా తర్వాత మనం ఏం చేసాం, ఫాలోవర్స్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ని ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు ఏం నేర్చుకున్నాము, ఫూటర్ సెక్షన్కి సంబంధించిన ఆ మెయిల్ ఐడి ఆ సెక్షన్ని ఎలా సెట్ చేయాలనేది ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇక్కడికి వెళ్ళి ఈ హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేయగానే మనకి ఏమైందంటే డిఫరెంట్ లింక్స్ అనేవి మనకు ఓపెన్ అయ్యి దీంట్లోకి నేను వెళ్ళేసి వై చూజర్స్ అనే లింక్ని క్లిక్ చేయగానే నాకు ఏం కావాలంటే వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన లింక్ అనేది కనపడేటట్లు సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుందాం. అలా సెట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే నావిగేషన్ అనే బార్ని యూజ్ చేసేసి సెట్ చేయడం అనేది చేయాలన్నమాట. నావిగేషన్ బార్లో మనం ఏం చేయాలంటే నావిగేట్ అయ్యేటట్లు సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే ఎలా చేస్తామనేది తెలియాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కోడ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఫోల్డ్ చేసుకోవడం అనేది మనం చేద్దాం. ఫోల్డ్ చేసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఏ కంటెంట్ ఏందో తెలియాలంటే మనకు కష్టం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ప్రతి కంటెంట్ని కూడా ఏం చేద్దామంటే ఫోల్డ్ చేసి పడేద్దాం.
ఇదేంటిది బ్యానర్ సెక్షన్కి సంబంధించిన కంటెంట్. ఇదేంటిది వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన కంటెంట్. తర్వాత ఇదేంటిది ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించింది. తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటి హెల్దీ అండ్ ఫుడ్ సెక్షన్కి సంబంధించిన థింగ్. అలానే ఇక్కడ ఉన్నది ఏంటిది ఇక్కడ ఉన్న థింగ్ అంత ఏంటి డెలివరీ అండ్ పేమెంట్స్కి సంబంధించిన సెక్షన్. అలానే ఇక్కడ ఉన్నది ఏంటిది థ్యాంకింగ్ కస్టమర్కి సంబంధించిన సెక్షన్. అలానే ఫాలోవర్స్ అనే సెక్షన్కి సంబంధించిన కంటెంట్ని. అలానే మనం ఏం చేద్దామంటే ఫోటో సెక్షన్కి సంబంధించిన కంటెంట్ని కూడా ఏం చేద్దామంటే ఫోటో సెక్షన్కి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేసుకున్నాను అంటే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్ప్లోర్ వై చూజర్స్ అనే సెక్షన్ అనే దాన్ని క్లిక్ చేయగలను. నాకేం కావాలంటే నాకంతా కూడా ఏం కావాలంటే వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన కంటెంట్ నాకు కనపడమాట. అలా కనపడాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేస్తారు ఏంది అనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ క్లిక్ చేయగలం వై చూజర్స్ అనే దాన్ని నాకేం కావాలంటే నా వెబ్ పేజీలో ఉన్న కంటెంట్ అంతా కూడా వై చూస్ సెక్షన్ అనే దాన్నే చూపించేటట్లు చేయాలి. అలా చేయాలి అంటే ఏం చేస్తాం అనేది చేయాలి అంటే ఫస్ట్ చేయాలి ఏ సెక్షన్లోకి అయితే మనం నావిగేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్లో మనం ఏం చేయాలంటే ఒక ఐడిని క్రియేట్ చేయాలి. ఏ సెక్షన్లో మనం క్రియేట్ చేయాలనుకుంటుంది వై చూజర్స్ అనే సెక్షన్ కాబట్టి ఈ సెక్షన్ని ఓపెన్ చేసేసి మనం ఏం చేయాలి అంటే ఈ వై చూజర్స్ అనే సెక్షన్ చూడు, ఈ వై చూజర్స్ అనే సెక్షన్లో మనం ఏం చేయాలంటే ఒక కంటైనర్ దగ్గరికి వెళ్ళి ఆ కంటైనర్లో మనం ఏం చేద్దామంటే ఒక ఐడి అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేద్దామంటే దాంట్లో క్లాస్ నేమ్ పక్కన ఏం చేసానంటే మరొక యాట్రిబ్యూట్ వాడొచ్చు కాబట్టి దానికి ఏం చేసేసానంటే పక్కన ఐడి ఈక్వల్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే డబల్ కోట్స్ పెట్టేసేసి WCU అంటే డబ్ల్యూ అంటే ఏమంటారంటే వై, సి అంటే చూస్, యూ అంటే అజ్ అని రాసేసేసి మనం ఏం చేయాలంటే ఐడి ఇవ్వాలంటే ఒక క్యాపిటల్ లెటర్ కూడా వాడాలి కాబట్టి ఎస్ అనేది క్యాపిటల్ పెట్టేసి సెక్షన్ ఇచ్చాను అంటే వై చూజర్స్ అనే సెక్షన్ అనేది రాసేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే మనం ఏ ఎలిమెంట్కి అయితే మనం ఎందుకు చేస్తున్నాం ఒక ఐడి అనేది ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే మనం అప్లై చేస్తున్న HTML ఎలిమెంట్ ఏ HTML ఎలిమెంట్ అనేది యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనేది యూజ్ చేస్తామని చెప్పాం కదా. అలానే మనం ఇక్కడ రాసిన కంటెంట్లో ఏది వై చూస్ అస్ అనే సెక్షన్ అనేది యూనిక్గా మన కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఒక ఐడి అనేది ఒక వాల్యూ అనేది ఇచ్చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయగల వెంటనే మనకు కావాల్సిన కంటెంట్ అంతా క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం తర్వాత ఏం చేయాలి నావిగేషన్ బార్లో సెట్ చేస్తున్నాం కాబట్టి నావిగేషన్ బార్లోకి వెళ్ళిపోతాం. నావిగేషన్ బార్లోకి వెళ్తే మనకి వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన కంటెంట్ ఉన్న పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ పాయింట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఆ పాయింట్లో href అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ ట్యాగ్లో ఆ కోడ్లో. ఆ యాట్రిబ్యూట్ పక్కన ఏముంటుంది అంటే హ్యాష్ అనేది ఒక్కటే ఉంటుంది అనమాట మనం క్రియేట్ చేసినప్పుడు నావిగేషన్ బార్ని. ఆ నావిగేషన్ బార్కి సెట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ హ్యాష్ పక్కన ఏదైతే మనం ఐడి వాల్యూ ఇచ్చామో ఇక్కడ ఆ ఐడి వాల్యూకి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడ వై చూజర్స్ అనే సెక్షన్లో ఉన్న href అనే యాట్రిబ్యూట్ పక్కన హ్యాష్ పక్కన మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన సెక్షన్కి సంబంధించిన ఐడి అంతా ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నావిగేషన్ హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేసేసి దాంట్లో మనం మామూలుగా వెళ్ళాలంటే వై చూజ్ అనే సెక్షన్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్న కసర్ను జరుపుకుంటూ వెళ్తుంటే వై చూజర్స్ అనే సెక్షన్లోకి వెళ్తాం. అలా కాకుండా మనం డైరెక్ట్గా వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేసేసి వై చూజర్స్ అనే కంటెంట్ ఎక్కడైతే ఉందో ఆ కంటెంట్ మీద క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమైందో చూడు అక్కడ ఉన్న బ్యానర్ పార్ట్కి సంబంధించిన థింగ్ అంతా కూడా కనపడకుండా మనకి ఏమైందంటే డైరెక్ట్గా మన పీపీటీలో ఏమైందంటే వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ అంతా కూడా ఏమైందంటే నీట్గా కనపడడం అనేది జరిగింది అనమాట. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మన యొక్క అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా, ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే నీట్గా నావిగేట్ అనేది చేయడం అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము మనం క్రియేట్ చేసుకున్న కోడ్లో ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే చేంజెస్ అనేవి చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించి చేద్దాం అనుకున్నాం. ఎక్స్ప్లోర్ మెనూ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఫోల్డ్ని క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి దాంట్లో ఏదైతే యాట్రిబ్యూట్ ఉందో ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలంటే ఒక ఐడి అనే దాన్ని క్రియేట్ చేసేసుకోవాలి.
ఐడి అనే దాన్ని క్రియేట్ చేసేసుకొని తర్వాత ఆ థింగ్ మొత్తం కూడా నావిగేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే హ్యాంబర్గర్ ఐకాన్లో సెట్ చేస్తున్నాం కాబట్టి ఈ హ్యాంబర్గర్ ఐకాన్లోకి వెళ్ళేసేసి ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన కంటెంట్ ఎక్కడ ఉందో ఆ కంటెంట్ లోపల స్టార్టింగ్ ట్యాగ్లో హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ ఉంచుడు. ఆ హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన మనం ఏం చేయాలంటే హ్యాష్ పక్కన ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏ ఐడి అయితే ఇచ్చామో ఆ ఐడిని యాడ్ చేసేసి ప్లే అరౌండ్ చేయాలి. అలానే డెలివరీ అండ్ పేమెంట్కి సంబంధించింది ఫాలోవర్స్కి సంబంధించిన థింగ్స్ అన్నిటిని కూడా ఇలానే మనం ఏం చేయాలంటే ప్రాపర్గా సెట్ చేసుకోవడం అనేది చేసుకోవాలి. సెట్ చేసుకొని ప్లే అరౌండ్ అనేది చేసేసాను. ప్లే అరౌండ్ చేసి చూడంగానే ఇక్కడికి వెళ్ళి నేను చూసాను హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేసి డెలివరీ అండ్ పేమెంట్స్ అని క్లిక్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే నా పేజ్ అంతా కూడా డెలివరీ అండ్ పేమెంట్స్కి సంబంధించిన కంటెంట్ని మాత్రమే ఏమైందంటే ప్రజెంట్ చేయడం దట్ మీన్స్ డిస్ప్లే చేయడం అనేది గమనించాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఆల్రెడీ ఇదంతా కూడా మనం చాలా సార్లు చేసేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇంకో థింగ్ అనే దాన్ని మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఏం చేస్తున్నామంటే మనము ఒక నావిగేషన్ బార్ ఇప్పుడు మనం కనుక చూసేసామనుకో ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే స్టార్టింగ్ ఈ ఫుడ్ మంచి అనే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూసాను అనుకో ఇక్కడ ఉంది ఏముంది చూడు బ్యానర్ సెక్షన్ పైన ఏముంది నావిగేషన్ బార్ అనేది ఉంది. కిందకి జరుపుతా ఉంటే నావిగేషన్ బార్ అనేది కనపడతలేదు. అంటే నెక్స్ట్ పేజీకి వచ్చాను వై చూజర్స్ అనే సెక్షన్ అనుకో ఇక్కడ నావిగేషన్ బార్ అనేది కనపడతలేదు. మళ్ళీ ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ కాడికి వచ్చి చూస్తున్నాను అనుకో పైన అంతా కూడా నావిగేషన్ బార్ లేదు. ఓన్లీ నాకు ఎక్కడుంది అది ఎక్కడుంది బ్యానర్ అనే సెక్షన్లోనే ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్యానర్ అనే సెక్షన్లోనే కాకుండా మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ నావిగేషన్ బార్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా నాకు ఎక్కడ కావాలంటే ప్రతి పేజీకి అంటే ప్రతి సెక్షన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ సెక్షన్ యొక్క స్టార్టింగ్ పొజిషన్లో నాకేం కావాలంటే నావిగేషన్ బార్ అనేది ఉండేసేసి తర్వాత మిగతా కంటెంట్ అనేది కనపడేటట్టు సెట్ చేద్దాం అనుకున్నాం. అలా సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక నావిగేషన్ బార్కి సంబంధించిన థింగ్ని టాప్ సెక్షన్లోనే కాకుండా ప్రతి కంటెంట్ యొక్క టాప్ పొజిషన్లో ఉండేటట్లు ఎలా ఫిక్సింగ్ అనేది చేస్తాము అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు తెలిసినంతలో ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తారంటే ఏ వెబ్ పేజ్ క్రియేట్ చేసినా కానీ ఆ వెబ్ పేజ్ యొక్క మనం కనుక మన దగ్గర ఉన్న మొబైల్లో కనుక చూసామనుకో ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసి చూసామనుకో నావిగేషన్ బార్ అనేది ప్రతి కంటెంట్ చూసేటప్పుడు పైన కనపడతానే ఉంటుంది అనమాట. అట్లా ఉండేటట్లు టాప్ పొజిషన్లో నావిగేషన్ బార్ని ఒక వెబ్ పేజ్ యొక్క టాప్ సెక్షన్లో ఉండేటట్లు ఫిక్స్ చేయడం అనేది ఎలా అనేది మనం ఏం చేద్దామంటే ఎలా చేస్తామనేది ఈ రోజు సెషన్లో అచీవ్ చేయడం అనేది జరిగింది అనమాట. అది ఎలా అచీవ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మనం ఒకటి చేయాలన్నమాట. బూట్స్ట్రాప్లో పొజిషన్ యూటిలిటీస్ అనే ఒక టాపిక్ని గురించి మనం నేర్చుకోవాలన్నమాట. బూట్స్ట్రాప్లో పొజిషన్ యూటిలిటీస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు కూడా ఏం చేస్తామంటే మన యొక్క ఎవ్రీడే లైఫ్లో కంపల్సరీ ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేశారంటే టాప్ సెక్షన్లో నావిగేషన్ బార్ అనేది లేదా బోటమ్ అనే సెక్షన్లో నావిగేషన్ బార్ అనేది ఎట్లా సెట్ చేస్తారనేది కామన్గా చేసే థింగ్ అనమాట. 1 సెకండ్లో అయిపోయే థింగ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు కూడా నేను రోజు చేసే టాస్క్లో ఏం చేస్తానంటే ఈ నావిగేషన్ బార్ సెట్ చేయడం అనేది కామన్గా చేస్తాను అనమాట. అది ఎలా సెట్ చేస్తారనేది ఒకసారి నేర్చుకుందాం. అలా సెట్ చేయడం అనేది ఎలా చేస్తారనేది నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే బూట్స్ట్రాప్లో ఉన్న పొజిషన్ యూటిలిటీస్ అనే టాపిక్ని గురించి మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకునేది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈ బూట్స్ట్రాప్లో ఉన్న పొజిషన్ అనే యూటిలిటీస్లో 2 పొజిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటిదంటే ఫిక్స్డ్ టాప్ పొజిషన్ అంటే ఒక నావిగేషన్ బార్ని టాప్ సెక్షన్లో ఫిక్స్ చేయడం అనేది ఎలా అనేది చేస్తాం. అలానే రెండోది ఏం చేస్తామంటే ఈ నావిగేషన్ బార్ అనేది ఏం చేస్తామంటే అదే సెక్షన్లో బోటమ్ పాయింట్లో అంటే కింద నావిగేషన్ బార్ ఉండేది సెట్ చేయడం అంటే ఎలా అనేది సెట్ చేస్తాం. పైన సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ -టాప్ అనే బూట్స్ట్రాప్ యూటిలిటీని కనుక మనం వాడామనుకో అప్పుడు ఏమైందంటే మన నావిగేషన్ బార్ అనేది ఏమైందంటే ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్కి టాప్ పొజిషన్లో అనేది ఉండేటట్టు నావిగేషన్ బార్ని సెట్ చేస్తాం. అలానే బూట్స్ట్రాప్లో ఫిక్స్డ్ -బోటమ్ అనే క్లాస్ వాడామనుకో అప్పుడు ఏమైందంటే మన నావిగేషన్ బార్ అనేది ఏమైందంటే ఏ కంటెంట్ అయితే వస్తో ఆ కంటెంట్ యొక్క అడుగు భాగాన్ని ఏమైందంటే ఈ నావిగేషన్ బార్ అనేది కనపడింది అనమాట.
అలా చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన యొక్క కోడ్లో ఉన్న దాంట్లో ఏం చేస్తామంటే ఈ nav బార్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళేసి మన nav బార్ అనేది ఎక్కడ కనపడాలి అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సెట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టాప్ సెక్షన్లో మాత్రమే నావిగేషన్ బార్ సెట్ చేయడం అనేది ఎలా అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ nav బార్కి సంబంధించిన కోడ్లో మనం ఏం చేద్దామంటే ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని పెడదాం. అప్పుడు ఏమైంది అనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి నేనేం చేశానంటే nav బార్కి సంబంధించిన కోడ్ అంతా ఇది కదా, ఆ కోడ్ నేను చేసుకున్నా అంటే ఫోల్డ్ ఓపెన్ చేయడం అనేది చేశాను. దాంట్లో నేనేం చేశానంటే nav బార్కి సంబంధించిన మెయిన్ కంటైనర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ nav బార్కి సంబంధించిన ఈ కంటైనర్లో మనం ఏం చేసేసామంటే ఒక క్లాస్ నేమ్ అనే దాన్ని యూజ్ చేద్దాం. ఎందుకు ఇక్కడ నేనేం చేశాను చూడు, ఇక్కడ వై చూజర్స్ అనే సెక్షన్ చూస్తుంటే ఏమైంది, ఆ వై చూజర్స్ అనే సెక్షన్ మాత్రమే కనపడుతుంది, పైన నావిగేషన్ బార్ కనపడలేదు. అలా ప్రతి కంటెంట్ స్టార్ట్ అవ్వగానే మనకి నావిగేషన్ బార్ అనేది కనపడేటట్లు చేయాలంటే మనం ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్లో పొజిషన్ యూటిలిటీస్ అనే టాపిక్ని యూజ్ చేసేసి అలా సెట్ చేయొచ్చు అన్నమాట నావిగేషన్ బార్ని. ఏం చేద్దాం, మన దగ్గర ఉన్న ప్రతి కంటెంట్కి స్టార్టింగ్లో మనం ఏం చేద్దామంటే ఈ నావిగేషన్ బార్కి సంబంధించిన కంటెంట్ అనేది డిస్ప్లే అయ్యేటట్లు చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని పెడుతున్నారు. అంటే ఏం చేస్తుందంటే మనం రాసిన వెబ్ పేజీ, మనం రాసిన డాక్యుమెంటేషన్లో ప్రతి డాక్యుమెంటేషన్ యొక్క టాప్ పొజిషన్లో నావిగేషన్ బార్ అనేది ఉండేటట్లు సెట్ చేద్దాం. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని బూట్స్ట్రాప్ యూటిలిటీ కనుక యూజ్ చేసామనుకో మనకి ఏమైంది అనేది ఒకసారి చూద్దాం అని రాసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు బ్యానర్ సెక్షన్కి వెళ్ళి చూస్తే పైన నావిగేషన్ బార్ ఉంది. తర్వాత నేనేం చేశాను చూడు, వై చూజర్స్ అనే సెక్షన్ చూద్దామని చూశాను. వై చూజర్స్ అనే సెక్షన్ దగ్గర కూడా ఏమైందో చూడు, టాప్ పొజిషన్లో నావిగేషన్ బార్ ఉంది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఎక్స్ప్లోర్ మెనూ అనేది చూద్దాం అనుకున్నాను. ఎక్స్ప్లోర్ మెనూ అనేది చూడగానే కూడా ఏమైందో చూడు, ఎక్స్ప్లోర్ మెనూ అనేది వచ్చేసింది, దాని యొక్క టాప్ పొజిషన్లో నావిగేషన్ బార్ అనేది ఉంది. అలా నేను ఏం చేశాను అంటే డెలివరీ అండ్ పేమెంట్ అనే దాని దగ్గరికి వెళ్ళి కొట్టాను. అప్పుడు కూడా ఏమైందో చూడు ఒకసారి, ఏమైంది, డెలివరీ అండ్ పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది, దాని యొక్క టాప్ పొజిషన్లో నావిగేషన్ బార్ అనేది ఉందన్నమాట. అలా కాకుండా ఈ నావిగేషన్ బార్ ప్రతిసారి నాకు ఎక్కడ ఉండాలంటే పైన కాకుండా కింద మాత్రమే డిస్ప్లే అయ్యేటట్లు కనపడాలనుకున్నాను. అలా కనపడాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫిక్స్డ్ హైఫన్ టాప్ తీసేసేసి ఇక్కడికి వెళ్ళి బాటమ్ అని కొట్టేసేసాను. బాటమ్ అని కొట్టేసేసి ప్లే అరౌండ్ చేయగలను. ఏమైతే చూడు, ప్రతి సెక్షన్ యొక్క స్టార్టింగ్ పొజిషన్లో ఏముంటుందంటే నావిగేషన్ బార్ అనేది కిందే ఫిక్స్డ్గా ఉండిపోయింది అనమాట. చూసుకో, నువ్వు రొటేట్ చేసుకుంటా ఉండు, ఏం రొటేట్ చేస్తున్నా చూడు నావిగేషన్ బార్ అనేది కిందే ఉండిపోయింది అనమాట. అలా నువ్వు ఏం రొటేట్ చేస్తున్నా ఈ నావిగేషన్ బార్ అనేది పైనే ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని కనుక మనం సెట్ చేసేసామనుకో అప్పుడు ఏమైంది అంటే మన నావిగేషన్ బార్ అనేది ఏమైందంటే ప్రతి సెక్షన్ అనేది కదులుతానే ఉంటుంది, కానీ ఈ నావిగేషన్ బార్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ టాప్లోనే కనపడతా ఉంటుంది అనమాట. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎవరికైనా సరే డౌట్ ఉంది? యా టీమ్ యా ఫిక్స్డ్ హైఫన్ యా యా ఫిక్స్డ్ హైఫన్ టాప్ అంటే ఫిక్స్డ్ అంటే ఏంటిది, ఎప్పుడు అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి, nav బార్ అనేది ఎక్కడ ఉండాలి, టాప్లోనే ఉండాలి. అంటే నువ్వు ఏ కంటెంట్ అయినా చూసుకో, ఆ nav బార్ అనేది అసలు కదలకూడదు అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే అదే అక్కడే ఉండిపోవాలన్నమాట. అది ఎక్కడికి జరగకూడదు, అది అక్కడే ఉండిపోవాలన్నమాట. అక్కడే ఉండిపోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ టాప్ అనే ఒక బూస్ట్అప్ యూటిలిటీ కనుక వాడామనుకో అప్పుడు ఏమైందంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కిందకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తుంటే చూడు, ఇక్కడ ఉన్న కంటెంట్సే మారుతున్నాయి కానీ నావిగేషన్ బార్ అనేది మారుతుందా? మారట్లేదు. చూడు, మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇలా స్క్రోల్ చేస్తుంటే ఏమైంది, నాకు nav బార్ అనేది ఫిక్స్డ్గా ఉంది, పైనే ఉండిపోయింది. ఇంకే ఏ కంటెంట్ అయినా ఓపెన్ చేయాలి, కంటెంట్లన్నీ మారుతున్నాయి కానీ నావిగేషన్ బార్ అనేది టాప్లోనే ఉంది. అలా టాప్లో ఉండాలన్నా లేదా ఓన్లీ నావిగేషన్ బార్ అనేది కిందే ఉండిపోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పొజిషన్ యూటిలిటీ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే చేంజెస్ అనేది ఈ చేయడానికి ఈ పాయింట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా నేనేం చేశానంటే మనం రాసిన కంటెంట్లో ఇక్కడ గెట్ డెలీషియస్ ఫుడ్, ఎనీ 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 టైము, ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ, ఇక్కడ ఉన్న బటన్, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండాలో చెప్తున్నాం. అంటే పైన ఉండాలా, మధ్యలో ఉండాలా,
కింద ఉండాలి. అంటే HTML ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండాలి, ఎటువైపు కదలాలి, ఏం చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేసేసి సెట్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఒక HTML ఎలిమెంట్ ఎటు రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా కదలాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఓన్లీ నావిగేషన్ బార్ అనేది ఎప్పుడు అక్కడే ఉండిపోవాలి అనేది అనుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ ఒక్కటి చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని బూట్స్ట్రాప్ యూటిలిటీని యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే ఆ నావిగేషన్ బార్ అనేది ఎప్పుడు అక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు, నాకు ఎప్పుడు కూడా నాకేం కనపడాలంటే నావిగేషన్ బార్ కాదు, ఎప్పుడు కూడా గెట్ డెలిషియస్ ఫుడ్ ఎనీథింగ్ అనే ఫస్ట్ అది కనపడి తర్వాత మిగతా అదంతా కనపడాలనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఆ కంటెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ హైఫన్ టాప్ అని కనుక ఇక్కడ పెట్టేసామనుకో, అంటే నువ్వు ఏ కంటెంట్ అయినా ఓపెన్ చేయి, ఆ కంటెంట్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ మొత్తం కూడా ఏం కనపడింది అంటే గెట్ డెలిషియస్ ఫుడ్ ఎనీథింగ్ అనేది మాత్రమే కనపడి తర్వాత నువ్వు స్క్రోల్ చేసే అంతా కనపడతా ఉంటాయి అనమాట. ఇలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ థింగ్ని యూజ్ చేసి బూట్స్ట్రాప్లో ఉన్న పొజిషన్ యూటిలిటీ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్ అనే దానికి వెళ్దాం. ఓకేనా? ఓకే. ఈ రోజు సెషన్లో మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ ఈ రోజు సెషన్లో మనం ఏం చేసామంటే డెవలపింగ్ లేఅవుట్ ఫాలోవర్స్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ అంతా కూడా మనం ఏం చేసామంటే ఎలా డెవలప్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అనమాట. దాంట్లో మనం ఏం చేసామంటే ఇన్స్టాగ్రాము అలానే లింక్డ్ఇన్ ఇలాంటి లోగోస్ అనేది ఐకాన్స్ అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేసామంటే ఫాంట్ ఆసమ్ .com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసేసి దాంట్లో లోగోని సెట్ చేయడం అనేది ఎలా అనేది మనం నేర్చుకున్నాం. అలానే ఒక నావ్ బార్ సెక్షన్లో మనం ఏం చేద్దామంటే నావ్ బార్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఉండాలి అంటే ఎలా సెట్ చేస్తాం అనేది మనం ఏం చేసామంటే ఫిక్స్డ్ హైఫన్ టాప్ ఫిక్స్డ్ హైఫన్ బాటమ్ అనే పొజిషన్ బూట్స్ట్రాప్ యూటిలిటీస్ని యూజ్ చేసేసి మనం సెట్ చేయడం అనేది జరిగిందని. అలానే మనం ఏం చేసేసామంటే ఈ నావ్ బార్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్కి సంబంధించిన కంటెంట్స్ ఉన్నాయి. ఆ కంటెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే నావిగేట్ అనేది చేయాలంటే ఎలా చేయాలి అనేది కూడా మనం ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఈటే ఎవరికన్నా సరే డౌట్ ఉందా ఎనీబడి హ్యావ్? లేదు కదా? సో నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. లాస్ట్ క్లాస్ అనమాట. ఏంటిది అంటే దీంతో మన సెషన్ అనేది ఏదైతే ఉందో మనం చెప్పాలనుకున్న కంటెంట్ ఏది రెస్పాన్సివ్ వెబ్సైట్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ మొత్తం కూడా ఏమైందంటే కంప్లీట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే నాకు తెలిసిన దాంట్లో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఏం చెప్తారంటే ఎవరైనా సరే ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా కానీ ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏం చెప్తారంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఇంతకంటే ఎవరు కూడా చెప్పరనమాట. ఆ చెప్పే ప్రతి కంటెంట్ కూడా మా ఆఫీస్లో చెప్పే కంటెంట్ అంతా కూడా మీ అందరికీ ప్రజెంట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దాంట్లో ఇంకొక కంటెంట్ అనేది ఉందన్నమాట. దాంట్లో ఏముందంటే సిఎస్ఎస్ గ్రేడియంట్స్ అనే దాన్ని గురించి ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అది ఏం చేస్తాము ఎలా చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే తెలుసుకోవడం అనేది చేద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే టుడే అవర్ యొక్క ఎజెండా అనేది ఒకసారి మనం నేర్చుకుందాం. మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది ఎలా బిల్డ్ చేస్తామనే దాని గురించి మనం ఏం చేసామంటే ఎలా బిల్డ్ చేస్తామనే దాని గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. దాంట్లో ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే బూట్స్ట్రాప్లో ఉన్న కాంపోనెంట్స్లో మోడల్ అనే ఒక టాపిక్ ఉంటుంది అనమాట. ఆ మోడల్ అనే టాపిక్ని గురించి ఈ రోజు ఏం చేస్తామంటే ఎలా సెట్ చేస్తాము, ఈ మోడల్ అంటే ఏంటిది అనే దాని గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలానే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ గ్రేడియంట్ అనే ఒక టాపిక్ని గురించి మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. దీంట్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి లీనియర్ గ్రేడియంట్స్ అని రేడియల్ గ్రేడియంట్స్ అనే టాపిక్స్ని ఎలా సెట్ చేస్తాము అనే దాని గురించి కూడా ఎలా ఫిక్స్ చేస్తాము ఎలా సెట్ చేస్తాము అనే దాని గురించి కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే ఈ సెక్షన్ ఏంటిది అంటే ఈరోజు చెప్పే సెషన్ అంతా కూడా ఏంటిది అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసేసాము, నా హెడ్డింగ్కి బ్లూ కలర్ కావాలనుకున్నాను. ఒకే కలర్ కావాలంటే నేను ఏం చేశాను, కలర్ అనే ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్లో బ్లూ అని ఇచ్చేస్తాను. అప్పుడు నాకు ఏమైంది, కంటెంట్ మొత్తం కూడా బ్లూ కలర్ వచ్చేసింది. నాకు ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నా హెడ్డింగ్ అనే దానికి 2 కలర్లు కావాలి సార్, ఒకటి బ్లూ కావాలి సార్, ఇంకోటి రెడ్ కూడా కావాలి సార్, 2 కూడా ఉండేటట్లు నాకు సెట్ చేయండి సార్ అంతే. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ సిఎస్ఎస్ గ్రేడియంట్స్ అనే దాన్ని సెట్ చేస్తాం. సార్ మీరు 2 కూడా ఏమైనాయి అంటే ఒకటి పక్కన ఒకటి వెనకాల ఉంది సార్, అట్లా కాకుండా ఒకటేమన్నా మధ్యలో ఉండాలి, ఒకటేమన్నా అవుట్కట్లో ఉండాలి సార్ అంతే. అలా చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ గ్రేడియంట్ అనే దాన్ని యూజ్ చేసేసి అంటే ఇదంతా ఏంటిది అనే దాని గురించి తెలుసుకోవడం అనేది ఈ రోజు మనం తెలుసుకునే సెషన్ అనమాట.
అంటే మన దగ్గర ఉన్న కార్డ్ని డిఫరెంట్ కలర్స్ ఇంకా ఇంకా మల్టిపుల్ కలర్స్ అనేది ఎలా అప్లై చేస్తాం అనేది చివరి కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ అనే దాన్ని ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చేసేసుకొని దీంతో రెస్పాన్సివ్ వెబ్సైట్కి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఫుల్ఫిల్ చేసుకొని మనం ఏం చేద్దామంటే రోజు కూడా ఏం చేద్దామంటే అందరం కూడా ఒక్కొక్క టాస్క్ని ఏం చేద్దామంటే అసైన్మెంట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఆ అసైన్మెంట్స్ అనేది ఏం చేద్దామంటే బాగా అలవాటు అయ్యేదాకా మనం ఏం చేద్దామంటే వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటా నీట్గా ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే వేరే ఒక సెషన్ పెట్టుకొని ఆ సెషన్లో అచీవ్ చేయడం అనేది కొంచెం బాగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఓకేనా. టుడే అవర్ సెషన్ అనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేసేసామంటే ఇప్పుడు దాకా ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ అనేది అచీవ్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దాంట్లో ఈ రోజు మన సెషన్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక డిఫరెంట్ థింగ్స్ గురించి మనం నేర్చుకోవడం అనేది చేద్దాం. ఏం చేద్దామంటే మనం ఇక్కడ మీరు కనుక చూసారనుకో ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అనే సెక్షన్ ఉంది చూడు. ఈ సెక్షన్లో మనం ఏం చేసాము రీడమ్ గిఫ్ట్ అని ఉంది చూడు. రీడమ్ గిఫ్ట్ అనేసి ఆ రీడమ్ గిఫ్ట్ అనే దాన్ని క్లిక్ చేయగానే నాకేం కావాలంటే ఆ బటన్ని క్లిక్ చేయగానే నాకేం కావాలంటే ఒక గిఫ్ట్ వోచర్ అనేది కనపడేటట్లు డిస్ప్లే చేయాలన్నమాట. ఒక డిఫరెంట్ థింగ్ని సెట్ చేయడం అనేది ఎలా అనేది చూద్దాం. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదన్నా ఒక టికెట్ బుక్ చేద్దాం అనుకున్నాం అనుకో ఆ టికెట్ బుక్ చేద్దాం అనేసి అక్కడ ఒక బటన్స్ అనేవి ఉంటాయి, కొన్ని గిఫ్ట్ వోచర్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఏమైంది వెంటనే ఆ గిఫ్ట్ వోచర్ అంతా కూడా ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఏంది అనేది దానికి సంబంధించిన కోడ్ అంతా అక్కడ ఉంటుంది. ఆ కోడ్ని మనం ఏం చేస్తాము నీట్గా కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన చీరాల నుండి హైదరాబాద్ వద్దాం అనుకున్నాను. అలా రావాలనుకుంటే ఏం చేశానంటే ఒక రెడ్ బస్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్లు అక్కడ బుక్ చేసుకుంటారు అనుకున్నాను. అలా టికెట్ బుక్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే మా కాసిం అనే అబ్బాయి ఏం చెప్పాడంటే ఒక చిన్న థాట్ చెప్పాడు. సార్ మీరు వెళ్ళేసేసి ఇక్కడ ఒక కూపన్ ఉంది సార్, సూపర్ హిట్ అనే ఒక కూపన్ ఉంది సార్, ఆ కూపన్ దగ్గర ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మీరు కనుక పేస్ట్ చేసేసారు గిఫ్ట్ కూపన్ కాడ అప్పుడు మీకు ఏమైందంటే డిస్కౌంట్ వస్తుంది సార్, ఇంత డిస్కౌంట్ వస్తుంది సార్, కమ్మగా 100-200 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది సార్ అని నాకు చెప్పాడు అనమాట. సరే ఆ గిఫ్ట్ అనేది తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాము, ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం. అలానే మనం ఏం చేసామంటే ఎప్పుడైనా సరే స్విగ్గీ అనే రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏం చేసామంటే డెలివరీ కనుక చేద్దాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొన్ని స్పెషల్ బటన్స్ అనేవి ఉంటాయి. ఆ బటన్ క్లిక్ చేయగానే ఇంత డిస్కౌంట్ అనేసి డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని కాడ ఉన్న కోడ్ అంతా కాపీ చేసుకొని వెళ్ళి మనం పేస్ట్ చేస్తూ ఉంటాం కదా పేమెంట్ చేసేటప్పుడు. అలా సెట్ చేయాలి అంటే మనమే ఏం చేసామంటే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అనే ఒక సెక్షన్కి సంబంధించిన అక్కడ ఉన్న రీడమ్ గిఫ్ట్ అని ఒక లింక్ ఉందన్నమాట బటన్. ఆ బటన్ని క్లిక్ చేయగల నాకేం కావాలి అంటే నాకు దానికి సంబంధించిన గిఫ్ట్ వోచర్ అనే దాన్ని ఎలా సెట్ చేస్తామనే దాని గురించి ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిపోతుంది అనమాట. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ట్రాప్లో ఉన్న మోడల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేయాలంటే నేర్చుకోవడం అనేది చేయాలన్నమాట. ఈ బూట్స్ట్రాప్లో ఉన్న మోడల్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలి. ఈ మోడల్ అనే కాన్సెప్ట్ని ఎలా అచీవ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? హలో, ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. అలా సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే getbootstrap.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఈ getbootstrap.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే దాంట్లో కాంపోనెంట్స్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఈ కాంపోనెంట్స్ అనే కాలంలోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే అక్కడ మోడల్ అనే ఒక కంటెంట్ ఉంటుంది అనమాట. మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో మనకి ఏమవుతుంది డిఫరెంట్ మెనూస్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయాలంటే లైవ్ డెమో అని ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. ఆ లైవ్ డెమో అనే సెక్షన్ కాడ ఉన్న కోడ్ అంతా కూడా మనం ఏం చేయాలంటే కాపీ చేసేసుకోవాలంట. ఆ కాపీ చేసేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి మనం ఏ ఎలిమెంట్ కాడైతే మనం ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ దగ్గర మనం ఏం చేయాలంటే పేస్ట్ చేయడం అనేది చేయాలి. ఇదంతా ఏంటి అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే, అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ అనేది బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఆ బ్రౌజర్లో మనం ఏం చేయాలంటే getbootstrap.com అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓకే డన్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇక్కడ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. రైట్ సైడ్ టాప్ కార్నర్లో కనుక చూస్తే వర్షన్ అనేది ఉంటుంది. ఏ వర్షన్ ఉంది? 5.3 అనే వర్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన బూట్స్ట్రాప్ యూటిలిటీస్ మొత్తం అప్లై చేయాలంటే మనం ఎక్కడ నేర్చుకోవాలంటే 4.5 వర్షన్లో ఎలా సెట్ చేస్తామనేది తెలుసుకుంటే నీట్గా అన్నిటిని కూడా డెవలప్ చేయడం అనేది ఈజీగా అర్థమైపోయింది అనమాట. ఆ
అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళేసేసి 4.51 సెషన్లోకి మనం ఏం చేయాలంటే చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకోవాలంటే ఆల్ వర్షన్స్ అనే దాన్ని క్లిక్ చేయగానే డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో మనకి ఏ వర్షన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ వర్షన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసేసాం అనుకో, ఈ బూస్టర్ getboostar.com అనే వెబ్సైట్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఆ వర్షన్కి సంబంధించిన కంటెంట్ని ఏం చేస్తుందంటే ప్రజెంట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇలా చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కనుక చూస్తే డిఫరెంట్ టాప్ లెఫ్ట్ సెక్షన్లో కనుక మనం చూస్తే డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేది మనం ఏమవుతుంది అంటే స్క్రీన్ మీద చూడడం అనేది గమనిస్తాం అనమాట. కంటెంట్స్ దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే కాంపోనెంట్స్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఈ కాంపోనెంట్స్ అనే కాలంని క్లిక్ చేయాలన్నమాట. ఈ కాంపోనెంట్ అనే కాలంని క్లిక్ చేస్తే దాంట్లో మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి చూపిస్తూ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయాలంటే గిఫ్ట్ వోచర్కి సంబంధించిన కంటెంట్ని కనుక మనం సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ మోడల్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేయడం అనేది చేయాలన్నమాట. ఈ మోడల్ అనే కాన్సెప్ట్ని క్లిక్ చేయగానే మోడల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ మోడల్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన కంటెంట్లో మనం ఎక్కడికి వెళ్ళాలంటే లైవ్ సెక్షన్స్ అనే దానికి వెళ్ళాలన్నమాట. లైవ్ డెమో అని ఉంటుంది అనమాట. ఇక్కడ లైవ్ డెమో అనే కంటెంట్ దగ్గరకు వచ్చేసి ఆ లైవ్ డెమో కింద ఉన్న కోడ్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే కాపీ అనేది చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకొని మనం ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి మనం ఎక్కడ సెట్ చేద్దాం అనుకుంది, మనం ఎక్కడ సెట్ చేస్తాం అనుకుంటున్నాము, ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అనే దాంట్లో మనం ఏం చేసేసానంటే ప్రదీమ్ రీడమ్ గిఫ్ట్ అని ఉంది చూడు, ఆ రీడమ్ గిఫ్ట్ దగ్గర నేనేం చేద్దామంటే క్లిక్ చేయగలిగిన బటన్ని నాకు గిఫ్ట్ వోచర్ అనేది సెట్ కావాలి. అలా సెట్ చేయాలంటే ఏం చేస్తామంటే మనం మోడల్ని సెట్ చేయాలంటే ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళేసేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్కి సంబంధించిన కోడ్ని ఏం చేశానంటే ఫోల్డ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే బటన్ అనేది క్రియేట్ కావాలి కాబట్టి నేను ఇక్కడికి వెళ్తున్నాను, మీకు కంటెంట్ కనపడాలి కాబట్టి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ అని చూడు, ఇక్కడికి వెళ్ళి బటన్ క్లిక్ చేయగలి నాకు ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అయ్యేటట్లు కనపడాలి అంటే ఏం చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేస్తాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీంట్లోకి వెళ్ళి మనం సెట్ చేయడం అనేది చేయాలి. అది ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది టుమారో సెషన్లో చేస్తాను. ఆల్రెడీ అదంతా కూడా కోడ్ అంతా కూడా సెట్ అయ్యి ఉందన్నమాట. అటన్నిటిని డిలీట్ చేసి సెట్ చేయాలన్నమాట. అదంతా ఎలా చేస్తాను ఏంటి అనేది టుమారో సెషన్లో మీ అందరికి నేర్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. Thank you very much and have a great day and bye bye. Anybody have any doubts? Okay, thank you very much and have a great day and bye bye.